హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావసే మధ్యల స్టోరీలోని 94వ భాగం. విరాజ్ చెప్పిన మాట ప్రతి ఒక్కరికి షాక్ ని ఇచ్చింది. అందరికంటే ముందుగా తేరుకున్న సీత, అంటే నువ్వేనా మా భాను అన్నయ్యవి? అమెరికాలో జాబ్ చేస్తుంది నువ్వా? మా బావతో పాటు చదువుకున్నావా అని ఆ షాక్ లోనే అడిగింది. హా సీత, చెప్పా కదా డైరెక్ట్ గా మా అన్నయ్యని చూపిస్తానని. జస్ట్ ఒక 3 days బ్యాక్ ఇండియా వచ్చాడు. వచ్చి రాగానే చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉండటం వలన నన్ను కలవటం కుదరలేదంట అని కొట్టేసేలా విరాజ్ వైపు చూస్తూ చెప్పగానే విరాజ్ వెర్రి నవ్వు నవ్వుతూ, ఇంకా అది ఎందుకు బాను, వదిలేయొచ్చు కదా అని అన్నాడు. షాక్ నుంచి తేరుకున్న కృష్ణకి భాను విరాజ్ చెల్లెలు అన్నమాట ఆ ఇంటి ప్రతి మూల ప్రతిధ్వనిస్తూ అనిపిస్తూ ఉంటే దిక్కులు చూస్తూ తన చెవులని ఒకసారి సరి చేసుకుని తను విన్నది నిజమా కాదా అని విరాజ్ వైపు మరోసారి చూశాడు. విరాజ్ భాను భుజం చుట్టూ చేయి వేసి అంతే ఉండటం చూసి ఇది నిజమే అని చేయి మీద గిచ్చుకొని చూసుకుని వావ్ అని మనసులో అనుకుంటూ బావా అంటూ ఒక్కసారిగా పైకి లేచాడు. అందరూ దడుచుకొని వెన్ను తట్టుకొని షాక్ నుంచి తేరుకుంటూ ఏమైంది అన్నయ్య అని నిత్య సీత, ఏమైంది కృష్ణ అని నందిత రాధగారు, ఏమైంది సార్ అంటూ రామ్ మిగిలిన వాళ్ళు అయోమయంగా అడిగారు. కృష్ణ కళ్ళల్లో ఎగ్జైట్మెంట్ తో నువ్వు నువ్వు చెప్తుంది నిజమా బావా? భాను నీ చెల్లెలా అని ఆనందం పట్టలేక అడిగాడు. హా అవును బావా అంటూ విరాజ్ అయోమయంగా అంటుంటే, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు బావా, దీనికి నీ నోరు తీపి చేయాల్సిందే అంటూ వెంటనే తను తెచ్చిన స్వీట్స్ లో ఒక స్వీట్ తీసి విరాజ్ నోట్లో కుక్కేశాడు. కృష్ణ బిహేవియర్ అందరికీ అయోమయంగా తోచింది, ఒక్క సీతారాం రాధగారికి తప్ప. భాను అయోమయంగానే, ఏమైంది సార్, నేను విరాజ్ అనే చెల్లెల్ని అయితే మీకు గుడ్ న్యూస్ ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు అని అనుమానంగా చూస్తూ అడిగింది. భాను ప్రశ్నకి కృష్ణ వాస్తవంలోకి వచ్చినట్టు, ఏం లేదు భాను, మన కంపెనీలో మనకి తెలిసిన వాళ్ళు వర్క్ చేస్తున్నారు అంటే అదొక ఆనందం కదా, అంతే అని విరాజ్ వైపు చూసేసరికి విరాజ్ కృష్ణ పెట్టిన స్వీట్ తినేసి కృష్ణ వైపు అనుమానంగా చూస్తూ ఉంటే కృష్ణ విరాజ్ ని హత్తుకొని, నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి బావా, కాకపోతే ఇక్కడ కాదు, బయట రేపు కలుసుకుందాం, అక్కడే అన్ని విషయాలు చెప్తాను, అప్పటి వరకు వెయిట్ చేయి ప్లీజ్ అంటూ దూరం జరగగానే నిత్య అనుమానంగా కృష్ణ విరాజుల వైపు చూస్తూ, అన్నయ్య విరాజ్ ఎప్పుడు నీకు బావయ్యాడు అని అడిగింది. ఈసారి కృష్ణ విరాజ్ ఇద్దరు నిత్య క్వశ్చన్ కి గతుక్కుమని ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటే, నిన్నే అన్నయ్య అడిగేది అని నిత్య రెట్టించింది. ఏమో నాకు తెలియదు నిత్య, విరాజ్ నన్ను బాబా అని పిలవమన్నాడు, అలా పిలిస్తే దగ్గర వాళ్ళని పిలిచినట్టు ఉంటుంది బావా అంటూ నన్ను మొన్న మన ఆఫీస్ కి వచ్చినప్పుడు ఒప్పించాడు అని ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి అప్పటికప్పుడు కథ అల్లేసి అన్నాడు కృష్ణ. విరాజ్ తన గురించి ఏమీ చెప్పలేదనుకుని నిత్య రిలాక్స్ అయితే విరాజ్ కొట్టేసేలా కృష్ణ వైపు చూస్తూ, నన్ను ఇరికించావా అని లిప్ మూమెంట్ ఇచ్చి అడుగుతూ ఉంటే, ప్లీజ్ బావా అన్నట్టు చూశాడు కృష్ణ. ఇంతలో భాను వాళ్ళ సైగలు చూసి, ఇదేంటి సార్, ఆ రోజు అది కాదు కదా జరిగింది అని కావాలని మాట ఎత్తగానే నిత్య అనుమానంగా భాను వైపు చూస్తూ, ఏం జరిగింది భాను ఆ రోజు, నువ్వు అక్కడే ఉన్నావు కదా, చెప్పు అని అడిగింది. అది ఆ రోజు మేడం, మా అన్నయ్య కృష్ణ సార్తో మాట్లాడటానికి క్యాబిన్ కి వచ్చారా, ఆ తర్వాత మీరు హడావిడిగా వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోయారా, ఆ తర్వాత
అన్నయ్య కృష్ణ సార్ ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. అన్నయ్య అని అంటూ ఉండగానే విరాజ్ తన నోరు మూసి, కావాలని నన్ను ఇరికిస్తున్నావు కదా భాను, ఇప్పుడు కానీ నువ్వు ఈ మ్యాటర్ లీక్ చేసావంటే నువ్వు నాతో మాట్లాడుతున్న విషయం బాబాయ్తో చెప్పేస్తాను అని బెదిరించాడు. నిత్య దెబ్బకి నోరు మూసి, ఆ రోజు కృష్ణ సార్ విరాజ్ సార్ తన కంపెనీలో నే వర్క్ చేయమని అడిగారు మేడం, అన్నయ్య చేయనని చెప్పాడు. అంతే మేడం జరిగింది. కానీ సార్ వాళ్ళు ఏం జరగలేదని ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కాలేదు అని ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి చెప్పి విరాజ్ వీపు మీద తన చేతి అచ్చువు సౌండ్ రాకుండా వేసింది. వాళ్ళు పాటలు చూస్తున్న రాధగారు సీతారాం మనసులోనే నవ్వుకుంటూ ఉంటే, నందిత అనుమానంగా అందరి వైపు చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళకి అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. అడగాలని ఉన్నా అడిగితే చెప్తారన్న నమ్మకం లేక సైలెంట్ గా ఉన్నారు. జరిగేది సినిమా చూస్తున్నట్టు చూస్తూ. ఓ ఓకే అంటూ విరాజ్ నిత్య షార్ప్ గా చూస్తూ, అన్నయ్యతో నీ సోది చెప్పకుండా బ్రతికిపోయావురా అని కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ ఇచ్చి మరి ఇన్ని రోజులు ఎందుకు మీరు అన్నా చెల్లెళ్ళన్న విషయం మా దగ్గర దాచారు? పైగా మొన్న విరాజ్ ఆఫీస్ కి వచ్చినప్పుడు మీరిద్దరూ తెలియనట్టు బిహేవ్ చేశారు కదా అని అడిగింది భానుని నిత్య. ఓ అదా నిత్య, ఆ రోజు నా చెల్లెలు నా మీద అలిగింది నా లవ్ మ్యాటర్ తనకి చెప్పలేదని, తనకి బుజ్జిగించి మొత్తం చెప్పి ట్రీట్ ఇచ్చేంత వరకు వదలలేదు, మీకు కూడా సర్ప్రైజ్ ఇవ్వాలని నేను చెప్పలేదు అని అన్నాడు. అంటే నీ లవ్ మ్యాటర్ రామాయణంలా కనిపించిన ప్రతి ఒక్కరికి పంచి పెడుతున్నావా అని నిత్య కోపంగా పళ్ళు నూరుతూ అడిగింది. విరాజ్ అమాయకంగా మొహం పెట్టి, నా చెల్లితో నా లవ్ మ్యాటర్ చెప్పడం కూడా తప్పేనా నిత్య అని అన్నాడు. ఆతృతతో ఏది తెలుసుకోకుండా ఉండలేని సీత ఫ్రెండ్స్ ప్రియా, రాగిని, మౌనిక అంటే మీరు ఎవరినైనా లవ్ చేశారా విరాజ్ గారు? ఎవరిని అని అడుగుతూ ఉంటే విరాజ్ నవ్వుతూ, విరాజ్ గారు అంటూ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, భానుకి నేను అన్నయ్యనే అంటే మీకు కూడా అన్నయ్యనే అని అన్నాడు. హా హా ఓకే ఓకే అన్నయ్య, ముందైతే అసలు మీ లవ్ మ్యాటర్ చెప్పండి, అసలే మాకు ఇలాంటి స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని ఎగ్జైటింగ్ గా అడుగుతూ ఉంటే సీతారాం భుజం మీద తలవాల్చి నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే రామ్ తన భుజం చుట్టూ చేయి వేసి చూస్తూ ఉన్నాడు. అదేంటంటే అంటూ విరాజ్ మొదలు పెట్టేలోపు, ఆపవయ్యా నీ మహాభారతం, అదేమైనా రామచరిత్రన చెప్పగానే చేతులెత్తి దండం పెట్టడానికి అని నిత్య విసుక్కుంటూ విరాజ్ వైపు చూస్తూ చెప్పి, అన్నయ్య ఇక మనం బయలుదేరుదామా అని అడిగింది. అప్పుడేనే నిత్య, నేను ట్రీట్ అయిపోయేంత వరకు నేను ట్రీట్ ఇస్తానన్నాను కదా, ట్రీట్ అయిపోయేంత వరకు ఆగండి అంటూ రాధగారి చేతిలో అప్పటి వరకు ప్రేక్షక పాత్ర పోషించిన అమిత్ తెచ్చిన కవర్స్ అన్ని పెట్టి, ఏమి అనుకోకండి ఆంటీ, కొంచెం ఇవన్నీ అందరికి సర్వ్ చేయగలరా అని రిక్వెస్టింగ్ టోన్ లో అడుగుతూ ఉంటే, ఆంటీకి ఎందుకు అన్నయ్య ఇబ్బంది, నేను చేస్తాను కదా అని అంది భాను. మేమున్నాం కదా అని సీత ఫ్రెండ్స్ అనగానే, సరే అయితే మీరే చేయండి అంటూ వాళ్ళతో అన్నాడు విరాజ్. రాధగారు వాళ్ళకి హెల్ప్ చేయటానికి వెళ్ళిపోయారు. కృష్ణ మనసులో, అబ్బా ఒక లైన్ క్లియర్ అయ్యింది, ఇక విరాజ్ ద్వారా భానుని చేరుకోవచ్చు అని అనుకుంటూ ఎగ్జైటింగ్ గా ఉన్నాడు. నిత్య విసుగ్గా మొహం పెట్టి, వీడికి ఏం పని పాట లేదు, ప్రతి ఒక్కరికి నా గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి అని విసుక్కుంటూ ఉంటే విరాజ్ మాత్రం నిత్యకి సైట్ కొట్టుకుంటూ ఉన్నాడు.
అందరూ సెటిల్ అయ్యారు. నేను కృష్ణనే ఉన్నాం. ఏజ్ బార్ అయిపోతుంది, త్వరగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది నందిత. ఇంతలో నందితకి ఏదో అనుమానం వచ్చినట్టు, కృష్ణ, నువ్వు ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదా? ఐ మీన్ కాలేజ్ లవ్ స్టోరీస్ కానీ, ప్రెజెంట్ లవ్ స్టోరీస్, ప్రెజెంట్ ఎవరినైనా లవ్ చేయటం కానీ, లవ్ ఫెయిల్యూర్ కానీ అలాంటివేమీ లేవా అని అడిగింది. కృష్ణ గతుక్కుమన్నట్టు లే లే లేదు అని తడబడుతూ అంటుంటే, చెప్పు బావా, పర్వాలేదు అని, ఎలాగో టైం చాలా ఉంది కదా అని విరాజ్ కూడా ఆతృతగా అంటుంటే, ఇంతలో విరాజ్ తీసుకువచ్చిన స్నాక్స్, పిజ్జా, బర్గర్ సీతకి మాత్రం చక్కగా హైజీనిక్ గా ఉండేలా దగ్గరుండి బానో చేయించుకొని వచ్చిన చాట్ విత్ లెస్ స్పైసీ తనకి ఇప్పించి మిగిలినవి ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే, రామ్ విరాజ్ తో తను ఇలాంటివన్నీ తినకూడదు అని అన్నాడు. అందుకేరా దగ్గరుండి చేయించమని భానుకి మరీ చెప్పాను. అందులో సీత హెల్త్ పాడు చేసే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు, సో నువ్వు ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పటం, పైగా సీత కళ్ళల్లో చాట్ ని చూడగానే ఎగ్జైట్మెంట్ కనిపించటంతో రామ్ సైలెంట్ అయ్యి, ఒక స్పూన్ తను తిని బానే ఉంది అని అనిపించటంతో సరే తిను అని అన్నాడు. అసలే చాట్ తిని 5 నెలలవుతున్న సీత ఆతృతగా స్పీడ్ గా మొత్తం తినేస్తే, మిగిలిన వాళ్ళు నిదానంగా తింటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా అంతా అయిపోయాక మరో అరగంట తర్వాత, ఇక మేం బయలుదేరుతాం అభి అని కృష్ణ పైకి లేస్తే, నేను కూడా నా చెల్లెల్ని డ్రాప్ చేసి వెళ్తాను అభి అని అన్నాడు విరాజ్. వద్దులే అన్నయ్య, మేం వెళ్తాంలే అని భాను సీత ఫ్రెండ్స్ అంటూ ఉంటే, అవసరం లేదు, నేను డ్రాప్ చేస్తాను, నేను కార్ తీసుకువచ్చాను అని చెప్పాడు విరాజ్ సీరియస్ గా. హా, టైం కూడా చాలా అయ్యింది కదా, విరాజ్ డ్రాప్ చేస్తాడు, వెళ్ళండి అని రామ్ అనటంతో, పైగా ప్రియా, రాగిని, మౌనిక కూడా ఒప్పుకోవటంతో సరే అని అంది భాను. విరాజ్ వాళ్ళందరూ సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి బయలుదేరారు. అందరూ వెళ్ళిపోయాక రామ్ ఫ్రెష్ అవ్వటానికి వెళ్తూ ఉంటే, రాధగారు రామ్ ని ఆపి, రామ్, నందితికి నాకు తెలిసిన ఒక సంబంధం ఉందిరా, మరి వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారంటావా అని అనుమానంగా అడిగారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.